డాక్టర్ గారు, నాకు తెలిసి వీళ్ళందరికీ మాజీ లవర్స్ ఉండే ఉంటారు. అవును, ఫలవరిస్తుంటారు నైట్లల్లా. ఎందుకైనా మంచిది వాళ్ళని ఒకసారి పిలుద్దాం. ఏమంటారు మీరు? ఏమంటారు ఏంది, కొట్టు, ఫోన్ కొట్టు, రమ్మను. సో లెట్స్ వెల్కమ్ మాజీ లవర్స్. పాల పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ ఊరిందే, నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు జల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. ఎక్కుతాడు, దూరం జరుగు. మరి నువ్వు తినడానికి ఏమి ఉండవుగా. ఈ పళ్ళు కాదు, ఈ పళ్ళు పిచ్చాడా. మన ప్రేమ ఇంకా గుర్తుకు రాలేదు, అలా చూస్తున్నావు. మనం అంత ప్రేమించుకున్నావా గుర్తు తెచ్చుకునేంత? పాట వేస్తే తప్ప గుర్తుకొచ్చలేదు పిచ్చి ఎదవకి. పాట ఇదేదో బాగుందే చెలి, ఇదే నా ప్రేమంటే మరి. సృజన, తిన్నావారా? వదలకుండా తిన్నా. అది కాదురా, వదిలేస్తావా? నేనెందుకు వదులుతా, అన్ని తినేస్తా. అసలు నువ్వు ఎందుకు వచ్చావు? ఎందుకు నువ్వు పిచ్చోడు అయిపోయావు? నువ్వు నేనున్నా కదా నీకోసం. నాకేం తక్కువ. నీలో అన్ని ఎక్కువే, అందుకే నేను పిచ్చోడిని అయిపోయాను. నీకోసం నేను గిఫ్ట్లు తెచ్చా, నువ్వు మేకప్ కిట్లు కొన్నా, నిన్ను కొన్నాను, నువ్వు నన్ను పిచ్చోడిని చేసేసి. నువ్వు సరిగ్గా చూడు, మేకప్ వేసుకోలేదు నేను. మరి వేసుకుంటే బాగుండు కదా కొంచెం. ఏం నువ్వు ఇలా మారిపోయావు? నీ పిచ్చి తగ్గాలంటే నేనేం చెయ్యాలి? జిమ్కి వెళ్ళి సన్నబడాలి, అదేమో నీ వల్ల కాదు. పోనీ ఇంకోటి చేస్తావా? ఏంటది? నన్ను ఎత్తుకుని అప్పట్లో ముద్దులెట్టావు, అలాగెట్టు. ముగ్గురు ఎవరు? వీళ్ళు కూడా మనలాగా వాళ్ళ ప్రేమ జంటని కలవడానికి వచ్చారు. బాబు వీళ్ళని ఎవరు ప్రేమించారు బాబు? ఎవరు ప్రేమించారు వాళ్ళు? అప్పు చెప్పు చెప్పు. అప్పు ఎలా ఉన్నావురా? నేను బాగున్నాను కానీ నా కోసం పిచ్చోడు అయిపోయావా నువ్వు? నీకోసమే పిచ్చివాడిని అయిపోయాను. ఒరే పిచ్చడు అయిపోయేంత ఏముందిరా దానిలో? అయినా అసలు నేను లేకుండా ఒంటరిగా ఎలా ఉండగలుగుతున్నావు? నువ్వు చెప్పేదో చెప్తావు కదా. నువ్వు చెప్పు, నువ్వే చెప్పలేదు. నువ్వు చెప్పు. కానీ ఎంత మదన పడుతున్నానో తెలుసు. పడుకుంటే పడుకున్నట్టు ఉండటం లేదు, పైకి లేస్తుంది, పడుకుని పోతుంది. ఎంతో బాధ కలుగుతుంది. వాట్ ఐ కెన్ డూ బట్ ఐ లవ్ యూ. Crazy feeling. It's a crazy feeling. It's a crazy feeling. ఏ లెవెల్ లవ్ చేశారు మీలో? ప్రస్సు నేను ప్రెస్ కాదు, ఆర్టిస్ట్. ఎందుకు నువ్వు పిచ్చోడి అయిపోయావు? ఇంట్లో అమ్మా నాన్న లేరు, రా అన్నాను అందుకు పిచ్చోడి అయిపోయావా? అలా అంటే పిచ్చోళ్ళు ఎవరు వేరే అయిపోతారు. పార్కుకి తీసుకెళ్ళా నన్ను, అందుకు పిచ్చోడి అయిపోయావా? పోనీ మొబైల్ రీఛార్జ్ చేయన్నాను, అందుకు పిచ్చోడి అయిపోయావా? ఏంటి నాతో అన్నది ఎవరితో అన్నావు? అందుకు పిచ్చోడిని అయిపోయినా లకడి కపాల్. మార్పు చెందిన వాడే మనిషి అని మంచి మాటలు నేర్చుకున్నారు ఒక దగ్గర. అవన్నీ పాటిస్తున్నానే. జటాపటా రాణి. కామన్ సెన్స్ ఉందా నీకు? ఏ ప్రెస్? నీ వల్ల ఇంకా నేను ప్రెస్ గా ఉండిపోయింది తెలుసా నేను? నీ పేరేంటి? పేరే మర్చిపోయావా? నిన్నే మర్చిపోయినా, పేరు మర్చిపోయిన. ఈ పచ్చబొట్టు ఎవరిది? కృష్ణుడి గురించి వేసుకున్నాను. నేను కృష్ణుడు కదా? అంటే నువ్వు కృష్ణుడి కలర్ లో ఉంటావు, బట్ కృష్ణుడివి కాదు. ఆ నెమలకి ఇస్తావా? ఇక్కడ పెట్టుకుంటా. మన ప్రేమ నీకు గుర్తు రావట్లేదా? అంటే అప్పుడప్పుడు గుర్తొస్తుంటుంది. నా ప్రేమేనా? ఆ సాంగ్ వేస్తే గుర్తొస్తుందేమో. గుండె జారి గల్లంతైందే, తీరా చూస్తే నీ దగ్గర ఉందే.
అమ్మాయి నువ్వెవరిని లవ్ చేసా? బాబీ ఏంటి ఈడ అమలాపురం వాడు అనుకుంటా? ఏ ఊరు అనేది కాదు, ప్రేమన పంచమ లేదనేది కావాలి. నీకోసం నేను చాలా దూరం నుండి పాదయాత్ర చేస్తూ మరి ఇక్కడి వరకు వచ్చాను. నేను సేవయాత్ర చేయాల్సి వస్తుంది నీ కోసం. ఎందుకు బాబీ అలా మాట్లాడుతున్నావు? ఎన్ని రోజులు అయిందా నువ్వు నేను ఇక్కడ జాయిన్ అయిన తర్వాత ఒకసారి అని వచ్చావా? రాకపోతే మర్చిపోతావా? మరి మర్చిపోవా మరి? ఈ లోపల ఈ అమ్మాయి వచ్చింది, నీకన్నా ముందు ఈ అమ్మాయి బాగుంది అనుకుని ఈ అమ్మాయిని ఫ్లడ్ చేద్దాం అనుకున్నాను. వెళ్ళిపో మరి, నీకు అంత నచ్చితే నాకేం ప్రాబ్లం లేదు. నువ్వు ఇలాంటి ఏదో పని చేస్తావు అని తెలిసే నేను ఆల్రెడీ ముందే హాస్పిటల్కి వచ్చేసాను. ఒరే ఈడు పిచ్చాడు, ఏది పడితే అది మాట్లాడతాడు. వెళ్ళి కూర్చో. ఒరే పెసద్ రారా. జటాపటా జటాపటా. అరే పదరా. ఇగో మాకు మీరు వద్దు, ఎవరు వద్దు, పండి అవతలకి. అసలు మేము ఇంత ఖర్చు పెట్టి శ్రీదేవి డ్రామా కంపెనీ తోని ప్రోగ్రామ్ చేపించి ఇలా తక్కువగానికే చూస్తుంటే మీరు అందరు వచ్చి మళ్ళీ డిశ్చార్జింగ్ చేసి ఫస్ట్ కు తీసుకుపోతారా? ఇలా ముఖాలు చూస్తుంటే ఎట్లున్నాయి తెలుసా? ఎట్లున్నాయి సార్? ఎవ్రీ డే ఓ స్కీమేసి నిన్ను క్రెడిట్ కార్డు లాగి కేసి నీ బిస్కెట్ క్రీమును నాకేసి ఎవ్వరి కారో ఎక్కేసి నీ బతుకులతో వెడు మను పోస్తే చెప్పి చెయ్యినను నీ దేవా చెడంగా చూడాలే. ఆల్రెడీ చెడిపోయినరమ్మా, మళ్ళీ ఎందుకు వచ్చారు మీరు? అది జెన్యున్ ప్రేమ అండి, స్వచ్ఛంగా ప్రేమిస్తున్నారు ఇన్ని. సచ్చేలా ప్రేమిస్తున్నారు, అవతలోళ్ళు చచ్చేలా. అర్థమైతుందా మీకు? ఇప్పటికన్నా ఆ జడలకు లబ్బాలు పెట్టుకొని జడలు వేసుకొని ఆ చెవులకున్న గాజులు తీసి చేతులకు వేసుకొని ఈడున్న కమ్మలు తీసి చెవులకు ఎత్తుకొని ఆడోళ్ళ లాగా వండి ఆడల్లో మొగోళ్ళ తెలివక సస్తున్నాం. ఈడ సగం పిచ్చోళ్ళం అయిపోయినాం. ఏంట్రా ఇది? రండ్రా మీరు, తక్కువ చేపిస్తా. ఓకే పోవే. మార్పు చెందిన వాడే మనిషి. నువ్వు ఇంక మారవా? అవతల బా. అంటే నాకు బేసిక్ గా అమ్మాయిలంటే భయం. అమ్మ బాబోయ్. సో అందుకే అంత దూరం కూర్చున్నాను. అమ్మాయిలంటే భయం అని అక్కడ కూర్చోలేదు, అక్కడికి వస్తారని తెలిసి అక్కడ కూర్చున్నావు నువ్వు. మరి మీ మాజీ లవర్స్ కోసం వచ్చారన్నమాట. మరి ఉంటారా వెళ్తారా? ఉండాలి కదా, అంత ప్రేమించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతాం? సరే ఇల్లాడు కూర్చోండి, వెళ్ళండి. రాజుగారి పెళ్లిరో ఉరువాడ రల్లిరో రాజు ఇది మళ్ళీరో ఎంజాయ్ ఫుల్లిరో బాబాయ్ గారు మన మీ రీల్స్ చూసానండి, ఇంకొకటి చేయొచ్చు కదా రీల్స్. చేద్దాం ఎక్కడా ఉత్తరి నేసపడిపోతాను. అబ్బో సార్ మరి శక్తిమాన్ 3D మరి. చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కువ మాట్లాడకు. ఆరోగ్యశ్రీలో అన్ని పథకాలు అమలయ్యేది నీకే తెలుసా? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? మంచు కొండల్లో నిలబడి ఐస్ క్రీమ్ తిన్నంత హాయిగా అనిపించింది. తెలుసునా తెలుసునా మనసుకే తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెల్లమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తెలుసుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక సరదాగా అందరు కలిసాం కాబట్టి కలిసి ఒక ఆట ఆడదామా? ఏం ఈ పనుల్లో కనిపించలేదు.